నిన్న జియో నేడు ఎయిర్టెల్ రీఛార్జ్ ధరల పెంపు జూలై 3 నుంచి అమల్లోకి కస్టమర్లకు వరుస షాకులు ఇస్తున్న టెలికాం కంపెనీలు. వాళ్ళది పట్టుకొని తాగుతారు కాబట్టి వాళ్ళని ఇవ్వడే, వాళ్ళు ఎంత పెంచినా ఇవ్వడే. ఆ జియో కంపెనీ వాళ్ళ కొడుకు పెళ్లి ఖర్చు అంతా తీస్తుండే. మాకు ఇంతగానం ఘోరమా పెంచుడు 25%, 27%, ఒకటి పెంచుదాని ఇంకోటి. కానీ దీని మీద రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, ఎందుకంటే నియంత్రణ ఉండాలి. ఊర్లలో ముసలి ఉంటారు, వాళ్ళు ఉంటారు, కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి, దానికి రీఛార్జ్ చేసుకోవడం ఎంత ఘోరం. వాళ్ళు ఇన్కమింగ్ వస్తే చాలా అంటారు, వాళ్ళు 180, 200, 300, 1000 ఇదా అంటే మనకు అలవాటు చేసిన వాళ్ళు అలవాటు చేసి ఇప్పుడు ఎంత అయినా పెడతాం. ఇది ఒక డ్రగ్ ఇక. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ ఆంగ్లేయులు కనుక మనకు ఛాయ్ ఎట్లా అలవాటు చేసారు, ఇప్పుడు మన ఛాయ్ లేకపోతే ఉండలేము. పొద్దుగాల సాయంత్రం నేను ఛాయ్ పిచ్చిలేస్తుంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే అంతే. మనకు మళ్ళీ ఒక్క ఫోన్ కాదు, మళ్ళీ 2 ఫోన్లు అంతే, మళ్ళీ ఇంట్లో వైఫై ఇవన్నీ అదే మంచి. అదే అన్నారు చూడు, వాడుకునే విషయాల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఈ మధ్యలో సడమే లేక రేట్లు పెంచారు. ఇది ఎంత గవర్నమెంట్ కూడా దీన్ని పరిశీలించాలి, రెగ్యులేటర్ కమిటీ చూడాలని ఉంటుంది. దీనికి ఇద్దరు పిల్లలకు విషం వచ్చి తల్లి సూసైడ్, పిల్లల పరిస్థితి విషము. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, శంషాబాద్ ఘటన, ఉస్మానియాకు తల్లి మృతదేహం. ఏం బాధ ఉందో ఇద్దరు, ఏం బాధ వచ్చిందా. బాధ నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారు, ఎవరు చూడరు అనేటువంటి కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. మరి అదే కాన్సెప్ట్ అయితే ప్రేమ, ఇదో రకమైన ప్రేమ. అమ్మో నా పిల్లల్ని ఎవరు చూస్తారు, ఎవరు చూడలేరేమో అనే అదో రకమైన ప్రేమతోని తల్లి వాళ్ళని చంపారు. సినిమాలో కూడా ఉంటాయి ఇలాంటి. గోరింటాక్ సినిమాలు ఉంటుంది, బాగా వాడేస్తుంది పిల్లల్ని. గోరింటాక్ సినిమా, ఓ అమ్మ సినిమా షేడ్స్ చాలా సెంటిమెంట్ కూడా.